హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం చూడబోతుంది ఆల్జిమి టు అబుదాబి. ఎలా వెళ్ళాలో అక్కడ ఉన్న ప్లేసెస్ కొన్ని నేనైతే మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఈ వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి. ఆల్జిమి టు అబుదాబి స్టార్టింగ్ నెంబర్ ఎక్కాల్సిన బస్ అయితే డబల్ 110. తర్వాత మనం బస్ స్టాండ్లో దిగి అబుదాబి బస్ స్టాండ్లో 34 నెంబర్ ఎక్కమంటే కరెక్ట్గా మనకి మెరీనా మాల్ దగ్గర అయితే దించుతుంది. అలానే మనం అక్కడే కాకుండా ఇంకా దిగితే అక్కడ ప్లేసులు కొన్ని కనిపిస్తాయి, అవి కూడా మీకు చూడాలనిపిస్తుంది. అలాగే ఫ్రీగా వెళ్ళాల్సిన ప్లేసులు కూడా నేను చెప్తాను అక్కడ. ఇప్పుడైతే మనం మెరీనా మాల్లో ఉన్నాం. మెరీనా మాల్లో అయితే ఇది ఎలిఫెంట్, కానీ ఏ జాతో తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అక్కడ డిస్ప్లే మీద అయితే కూడా లేదు. ఈ మాల్లో అంతా తిరిగాను, రెండోసారి వెళ్ళడం ఇది. కిందటిసారి అయితే నేను క్రిస్మస్ టైంలో వెళ్ళాను. బాగా డెకరేషన్ అన్నీ ఉన్నాయి, పిల్లల గేమ్లు అన్నీ, అంటే కిడ్స్ ఆడుకోవడానికి మొత్తం కార్ రేసింగ్ అండ్ బైక్ నార్మల్గా అన్నీ ఉన్నాయి. అలానే మనకి బయట దొరికినట్టే అన్నీ దొరుకుతున్నాయి, అవైలబుల్ ఫుడ్ అన్నీ ఉన్నాయి. ఎక్కువ కాస్ట్ కాకుండా నార్మల్ కాస్ట్లోనే ఉన్నాయి. బయట సైడ్ తింటాం చూడు మనం ఎప్పుడైనా, అలానే ఉన్నాయి అబుదాబిలో. జిమ్మి టు అబుదాబి 12 దిరమ్స్ అయితే అవుతుంది. అలానే నాకు మొత్తం అంతా కలిపి 30 దిరమ్స్ అయింది, ఎందుకంటే నేను అక్కడ ఎక్కువసేపు స్టే చేశాను. అందుకే నాకు 30 దిరమ్స్ అయితే అయింది. అంటే తినడం అవన్నీ కలిపి అక్కడ మిగతావి మనకి మొత్తానికి 675 రూపాయలు అయింది 30 దిరమ్స్. ఈ 675 రూపాయలు ఎందుకంటే అయింది చెప్పాను కదా. ఇప్పుడు మనం మెరీనా మాల్ అయితే ఫుల్గా చూసాము. కిందటిసారి కూడా నేను ఒక వీడియో చేశాను మెరీనా మాల్ కోసం, అలాగే ఈ వీడియోలో కూడా చూడండి. ఓకే, ఇప్పుడైతే మనం అక్కడ ఉన్న టవర్స్ అండ్ చాపర్ ల్యాండింగ్ అవన్నీ చూపించాను కదా మీకు ఈ వీడియోలో. ఈ బయట వీడియోలోనైతే ఉంటుంది. ఇది క్లాత్ మొత్తం మనకి అనిపిస్తుంది, ఇది బిల్డింగ్ లాగే ఉంటుంది బయట నుంచి. ఇదైతే క్లాత్ సింపుల్లో ఉంది క్లాత్ సెట్టింగ్, కాకపోతే మాల్ కూడా అంతే బాగుంది ఇన్సైడ్. మనం బాగా మాట్లాడుకోవాల్సింది అయితే ఈ వీడియోలో మాట్లాడుకోవచ్చు. బాబ్ ఆల్ క్యూసర్ హోటల్, గ్రాండ్ హెతి అబుదాబి, అబ్జర్వేషన్ డెక్ ఇట్స్ 300, ఎమిరేట్స్ ప్యాలెస్ మందిరన్, మెరీనా మాల్. ఇప్పుడు మెరీనా మాల్లో ఉన్నాం కదా. ఇప్పుడు మనం ఈ దూరంగా కనిపిస్తున్న ప్లేస్ ఉంది కదా, ఇప్పుడు అక్కడికైతే మనం నడిచి వెళ్ళాలి. ఎందుకంటే చాలా దూరం, అది 3.5 కిలోమీటర్లు. నేనైతే నడిచి వెళ్ళాను. బస్సులు అవన్నీ అక్కడ అవైలబుల్లో ఉన్నాయి, కాకపోతే టైమింగ్స్ అయితే లేవు కరెక్ట్గా. టైమింగ్స్లోనైతే కరెక్ట్గా మనం రీచ్ అవ్వలేకపోయాము. మనం అక్కడికి వెళ్ళే టైంకి బస్సు ఉండదు. నేను వెళ్ళే టైంకి అయితే లేదు, ఎవరైనా వెళ్ళే టైంకి అయితే ఉండొచ్చు, ఎందుకంటే చాలామంది వెళ్ళి ఉంటారు అక్కడికి. మనకి అక్కడ ఎత్తైన భవనాలు కనిపిస్తున్నాయి కదా, వాటి పేర్లు ఇప్పుడు నేను చెప్పాను. ఇక్కడ మనకి సింగిల్గా కనిపిస్తుందా లెఫ్ట్ సైడ్, అలాగే రైట్ సైడ్ కూడా ఉంది కదా, అది ఒక ఆయిల్ కంపెనీ. ఆ ఆయిల్ కంపెనీ పేరు కూడా చెప్తాను నేను. ఇప్పుడు దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఆ దగ్గరికి వెళ్ళాక నేను నెక్స్ట్ వీడియోలో అయితే పక్కా మీకు ఫుల్ వీడియో నేను చూపిస్తాను. ఆ వీడియో ఏంటనుకున్నారు, ఎమిరేట్స్ ప్యాలెస్ మందిరన్, అదైతే పక్కా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియోలో ఏంటంటే మనకి బిల్డింగ్స్ అండ్ లొకేషన్స్ ఇప్పుడు కనిపిస్తుంది కదా పెద్దది, ఇప్పుడు వీడియో తీస్తుంది. దాని పేరు ఏంటంటే అది ఒక ఆయిల్ కంపెనీ, అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ, ADNOC, అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ. అది ఇప్పుడు నేను చూపిస్తుంది పైన. అది ఎలా ఉందంటే వచ్చేటప్పుడు అయితే ఆ గ్లాసులు క్లీన్ చేస్తున్నారు. ఆ గ్లాసులు క్లీన్ చేస్తుంటే చూసానమాట, ఒక చామలు ఎలా కనిపిస్తాయి, చామలకు కనిపించాయి అవి మనుషులు. ఆ మనుషులు చామలకు కనిపించారు నిజంగా, మీరు నమ్మితే నమ్మండి. ఎందుకంటే నేను బస్సులో వెళ్తున్నప్పుడు నాకు కనిపించారు. అది 1 అవర్లో క్లీన్ చేసేసారు. నాకు అర్థం కాలేదు, అంత పెద్దది 1 అవర్లో ఎలారా బాబు క్లీన్ చేస్తారు అనుకున్నాను నేనైతే. ఇప్పుడు అలాగే మనం ఆ చివరన కనిపిస్తుందా అది బీచ్, అదంతా బీచ్, ఎవరైనా వెళ్ళొచ్చు అక్కడికి. ఇంకా ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్లోని నేను చెప్పాను కదా హోటల్స్, అవి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కదా, ఒక 3 ఉన్నాయా, ఆ 3 అండ్ దాని పక్కన కూడా హోటల్. ఇప్పుడు మనం ఏంటంటే ఆ చివరన లెఫ్ట్ సైడ్ ఒకటి చివరన కనిపిస్తుంది కదా, అది హెలిప్యాడ్తో ఉంది. అది టవర్, అది ఒక పెద్ద టవర్ అండ్ బిల్డింగ్ కూడానా.
హెలిప్యాడ్ చాపర్ ల్యాండింగ్ కూడా ఉంది దానికైతే. ఇప్పుడు మనం ఈ వీడియోలో మొత్తానికి ఏంటంటే అబుదాబిలో మనం ఎక్కడైనా తిరగొచ్చు. కాకపోతే చూసుకోండి, ఎవరైనా పోలీసులు ఆపారనుకో మాట్లాడేటట్టు ఉండాలి. ఎందుకంటే మినిమం హిందీ, ఇంగ్లీష్ జస్ట్ నార్మల్గా ఉంటే చాలు. వాళ్ళు ఎప్పుడైనా మీకు అడగొచ్చు, ఎమిరేట్స్ ఐడి అడగొచ్చు, ఏవైనా ప్రూఫ్లు అడగొచ్చు. అవి చూపించేటట్టు ఉండాలి. భయపడకండి, వాళ్ళు ఏమీ మిమ్మల్ని కొట్టారు ఏం చేయరు. ఇప్పుడైతే మనం ఈ బ్యాక్ సైడ్ ఉన్న బిల్డింగ్లు అయితే ఎలాగైనా చూద్దాం. అలాగే నేను ఫోటోలు అయితే తీశాను, ఆ ఫోటోలు కూడా అప్లోడ్ చేస్తాను. thumbnail చేయాలి కదా, మరి thumbnail చేయలేదు వీడియో అయితే ఎవరు చూడరు కదా. అక్కడికి వెళ్తున్నాం. కానీ నైట్ టైం వస్తే ఎలా ఉంటుంది తెలుసా? సూపర్గా ఉంటుంది నైట్ టైం వస్తే. ఎందుకంటే నాది మార్నింగ్ డ్యూటీ అవ్వడం వల్ల నైట్ రాలేకపోతున్నాను. ఈ రోజు ఏంటంటే హాలిడే పెట్టుకొని నేను వెళ్ళాను. నాకు హాలిడే, కాకపోతే నేను రానని చెప్పేసి వచ్చాను. ఈ ప్లేసులు చూద్దామని, మీకు చూపిద్దామని. ఇప్పుడు మనం దగ్గరికి అయితే అలానే వెళ్ళిపోయాము. అయితే అక్కడ సెక్యూరిటీని కూడా అడిగాము. ఎక్కడ కొనుక్కున్నావు? సెక్యూరిటీని అడిగాను. ఎమిరేట్స్ ప్యాలెస్ లోన్కి ఫ్రీ అలవా లేదంటే మనీ అని అడిగితే ఫ్రీ అలవ్ కూడా ఉంది, మనీతో కూడా ఉంది అని చెప్పారు. అది కూడా లోపల హోటల్ అండ్ బిజినెస్ కూడా జరుగుతుంది. అక్కడ వైన్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే అక్కడ తాగితే పేలిపోద్ది, రేట్లు చాలా ఎక్కువ రేట్లు. మనం ఆయిల్ కంపెనీ ఇప్పుడు చూస్తున్నాం కదా, అదే పెద్దది ఉంది మెయిన్ బిల్డింగ్. అక్కడైతే చాలా పెద్దది. మనకు చూడడానికి అయితే చాలా చిన్నదిలా కనిపిస్తుంది. ఎంత పెద్దదంటే మామూలుగా అసలు అనిపించదు మనకి. ఇదేంట్రా బాబు ఇంత పెద్దదంత, తల ఎత్తే చూడాలి. మనం బుర్జ్ ఖలీఫాని ఎలా చూస్తాం, ఇది కూడా అలాగే చూడాలి. కానీ అబుదాబిలోనే ఇంత పెద్ద ఉంది బీచ్ దగ్గరలో. ఇక్కడికి ఎప్పుడైనా అబుదాబి వచ్చారనుకో, మెరీనా మాల్కి లుల్లు ఐలాండ్ కోసం కూడా కనుక్కోండి. ఎందుకంటే లుల్లు ఐలాండ్ నేను వెళ్ళాను, ఆ వీడియో కూడా లింక్ పెడతాను. లుల్లు ఐలాండ్, ఆ లుల్లు ఐలాండ్ మనకి ఒక 8 or 10 ప్లేసెస్ ఉంటాయి. మనకి టికెట్ 30 dirhams ఎంతో, నేను ఆ వీడియోలో చేశాను. 30 dirhams ఎంతో. ఆ లుల్లు ఐలాండ్ వెళ్ళారంటే మామూలుగా ఉండదు. ఎందుకంటే ఎప్పుడు చూడలేనివి, ఎక్కడ చూడలేనివి అంత బాగుంటాయి అక్కడ. అంత ఫినిషింగ్ అన్నీ, హార్ట్ బీటింగ్ మొత్తం, మనం పెద్ద స్క్రీన్ డిస్ప్లే అన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నారు కదా, దగ్గరికి అయితే వస్తాం. ఈ హోటల్ నేమ్స్ అయితే చెప్పబోతున్నాను ఇప్పుడు. మేము ఈ సెక్యూరిటీని అడిగాను, ఎక్కడ అడిగితే అన్నాడు ఈ గేట్లో నుంచి అలవ్ లేదు, నెక్స్ట్ గేట్లో నుంచి అన్నారు. నెక్స్ట్ గేట్లో నుంచి అయితే నేను ఇన్ అయ్యాను. అలాగని హోటల్ చూడండి, ఈ రెండు కలిసి ఉన్నాయి కదా, ఈ రెండు కలిసి ఉన్నవైతే అబ్జర్వేషన్ డెక్ 300 అండ్ గ్రాండ్ హితి అబుదాబి, అవి రెండు. ఇప్పుడు మనం ఈ లోపలికి వెళ్ళాలంటే నెక్స్ట్ వీడియోలో నేనైతే ఫుల్ డీటెయిల్గా ఉంది, ఆ వీడియో కూడా నేను చేశాను. ఈ వీడియో మటుకు మీకు నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కానీ తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది పక్కా.